బీజేపీ కేంద్ర కార్యాలయంలో కోర్ కమిటీ సమావేశమైంది. రెండో జాబితాపై కసరత్తు చేస్తోంది. ఇక అభ్యర్థుల జాబితాని షార్ట్ లిస్ట్ చేయనున్నారు నేతలు. సమావేశంలో హోంమంత్రి అమిత్ షా, జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పాల్గొన్నారు. బీజేపీ కేంద్ర కార్యాలయంలో కోర్ కమిటీ సమావేశమైంది. రెండో జాబితాపై కసరత్తు చేస్తోంది. ఇక అభ్యర్థుల జాబితాను షార్ట్ లిస్ట్ చేయనున్నారు నేతలు. ఇదే అంశంపై పూర్తి అప్డేట్స్ ని ఢిల్లీ నుంచి మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, రోజా ఎల్లుండి అంటే 8వ తేదీన బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరగబోతుంది. సో ఆ సమావేశం కంటే ముందే ప్రతిసారి బీజేపీ కోర్ కమిటీ సమావేశమై రాష్ట్రాల్లో ఎవరైతే ఆశావాహులు ఉన్నారో వాళ్ళ నుంచి ప్రత్యేకంగా ఫిల్టర్ చేయడం అనేది ఉంటుంది. అంటే అభ్యర్థులకు సంబంధించినటువంటి ఒక ఫిల్టరైజేషన్ కోర్ కమిటీలో చేస్తారు. ఈ కోర్ కమిటీ సమావేశానికి రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎన్నికల కమిటీతో పాటు రాష్ట్రాల ఇన్ఛార్జీలు కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు. ప్రస్తుతం బీజేపీ ఢిల్లీలో ఉన్నటువంటి బీజేపీ హెడ్ క్వార్టర్స్లో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అధ్యక్షతన జరుగుతున్నటువంటి ఈ సమావేశానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా హాజరయ్యారు. అయితే ఈరోజు జరుగుతున్నటువంటి ఏదైతే రాష్ట్రాలను కనుక మనం పరిశీలిస్తే ముఖ్యంగా సౌత్ పై ఈరోజు ఫోకస్ ఎక్కువగా కనిపిస్తుంది. కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్తో పాటు మరికొన్ని ఉత్తరాదిన ఉన్నటువంటి రాష్ట్రాలు కూడా ఈరోజు కోర్ కమిటీ సమావేశాల్లో పాల్గొనబోతున్నాయి. అయితే ఒక్కో రాష్ట్రానికి సంబంధించినటువంటి నేతలతో విడివిడిగా సమావేశాలు జరగబోతున్నాయి. ముందుగా ఏదైతే కర్ణాటక, తమిళనాడుకు సంబంధించింది ఉంది, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి ఏదైతే కోర్ కమిటీలో కూడా ప్రత్యేకంగా చర్చ జరగబోతుంది. ఈ కోర్ కమిటీ సమావేశంలో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్ నుంచి పార్టీ అధ్యక్షురాలు పురంధేశ్వరి కూడా ఇక్కడికి ఢిల్లీకి వచ్చారు. సో మరికొద్ది సేపట్లో కోర్ కమిటీ ముందుకు పురంధేశ్వరి వెళ్ళబోతున్నారు. అయితే ఓవరాల్గా ఈ సమావేశాల్లో అంటే ఈ కోర్ కమిటీ సమావేశాల్లో ఇప్పటికే బీజేపీ 195 మందితో మొదటి జాబితాను విడుదల చేసింది. సో 16 రాష్ట్రాలు, మరోవైపు 2 కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించి అంటే 18 రాష్ట్రాలకు సంబంధించి. సో మిగతా రెండో జాబితాలో ఏ రాష్ట్రాలకు ప్రాధాన్యతనివ్వాలి, అంతేకాదు ఇంకా కొలిక్కిరానటువంటి అంశాలు ఏమైనా ఉన్నాయనే దాని మీద ప్రధానంగా ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పటికే కొంత పొత్తులకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో పంజాబ్తో పాటు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు ఈ 3 రాష్ట్రాలు కూడా పెండింగ్లో ఉన్నాయి. సో దానికి సంబంధించినటువంటి అంశాలపైన ఈరోజు కీలకంగా చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో 2 రకాలుగా చర్చ జరుగుతుంది. అంటే ఒంటరిగా వెళ్ళాలా, లేదంటే టీడీపీ, జనసేనలతో కలిసి బీజేపీ వెళ్ళాలనే దాని మీద చర్చ జరుగుతుంది. అయితే ఒంటరిగా వెళ్తే ఏ రకంగా సన్నద్ధంగా ఉన్నామనే దాని మీద కూడా ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకంగా సమావేశాలు 2 రోజుల సమావేశాలు ఏర్పాటు చేసి అసెంబ్లీకి కావచ్చు, పార్లమెంట్కి కావచ్చు ఎవరెవరు పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారనే దానికి సంబంధించినటువంటి ఒక జాబితాను కూడా రాష్ట్ర కమిటీ రెడీ చేసింది. సో ఆ కమిటీ ఇప్పటికే పార్టీ జాతీయ నాయకుడు ఏదైతే శివప్రకాష్ జీ ద్వారా కేంద్ర నాయకత్వానికి కూడా అందింది. సో ఇప్పుడు దీనిపైన కూడా చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. సో ఈ చర్చలు కనుక అంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ పొత్తులకు సంబంధించి ఒక కీలక నిర్ణయం జరిగితే 1-2 రోజుల్లో దానికి సంబంధించినటువంటి మరింత స్పష్టత వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఈ కోర్ కమిటీ తర్వాత కోర్ కమిటీలో తీసుకున్నటువంటి నిర్ణయాలను ఏదైతే కేంద్ర ఎన్నికల కమిటీ దృష్టికి తీసుకెళ్తారు. కేంద్ర ఎన్నికల కమిటీలో అభ్యర్థులను ఖరారు చేయడంతో పాటు పొత్తులకు సంబంధించినటువంటి పలు అంశాలపైన కూడా స్పష్టత వస్తుంది. సో దానికి అనుగుణంగానే 8వ తేదీన అంటే ఎల్లుండి జరిగేటటువంటి కేంద్ర ఎన్నికల కమిటీ నాటికి ఆంధ్రప్రదేశ్ పొత్తులకు సంబంధించినటువంటి వ్యవహారం పైన కూడా మరింత స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తుంది. రోజా, రైట్, థ్యాంక్ యూ రాజు.